వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. అంగవైకల్యం శరీరానికే కానీ మనసుకు కాదు. కృత్రిమ కాళ్ల పంపిణీలో జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్. పుంగనూరుకు రానున్న మాజీ సీఎం వైఎస్ జగన్ వెల్లడించిన ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథ్ రెడ్డి. శక్తి స్వరూపిణి శ్రీ బోయకొండ గంగమ్మకు ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు సమర్పించిన తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ చెల్ల రామచంద్రారెడ్డి. పుంగనూరులో ఆగని నిరసనలు. ఎస్పీఎం మరణానికి కారకులైన నిందితులను శిక్షించాలంటూ డిమాండ్. విద్యుత్ శాఖ ఏఈగా బాధ్యతలు చేపట్టిన మహేందర్ రెడ్డి. వార్తలను వివరాలు. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు స్వర్ణాంధ్ర 2047 విజన్ డాక్యుమెంటరీ సిద్ధం చేయాల్సి ఉందని అన్ని వర్గాల నుండి సూచనలు సేకరిస్తున్నామని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ తెలిపారు. శుక్రవారం జిల్లా సచివాలయంలోని సమావేశపు మందిరం నందు స్వర్ణాంధ్ర 2047 విజన్ కు సంబంధించి జిల్లా అధికారులు, స్వచ్ఛంద సంస్థలు, ఎన్జీఓలు, ప్రజాప్రతినిధులు, పారిశ్రామికవేత్తలు, వన సంరక్షణ సమితి, ఎఫ్పిఓలు, ప్రోగ్రెసివ్ ఫార్మర్స్, జిల్లా సమైక్య సభ్యులు తదితరుల నుండి సలహాలు, సూచనలు స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ స్వర్ణాంధ్ర 2047 విజన్లో భాగంగా రానున్న 5 సంవత్సరాలకు మరియు 2047 నాటికి జిల్లా అభివృద్ధికి చేపట్టాల్సిన కార్యాచరణ ప్రణాళికల డాక్యుమెంటరీ సిద్ధం చేసి రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించాలన్నారు. ఇందులో భాగంగా జిల్లాలో వైద్య సదుపాయాల అభివృద్ధి, నైపుణ్యాభివృద్ధి, వ్యవసాయ, ఉద్యాన, పశు సంపద, పరిశ్రమల అభివృద్ధికి సంబంధించి సూచనలు ప్రభుత్వానికి డాక్యుమెంటరీ రూపంలో సమర్పించాలన్నారు. ఇప్పటి వరకు రైతులు, ఎస్హెచ్జి గ్రూపులు, ప్రభుత్వ ఉద్యోగుల నుండి కొన్ని సూచనలు సేకరించడం జరిగిందన్నారు. జిల్లా స్థాయి విజన్ ప్లాన్ తయారీకి అక్టోబర్ 15న ఆఖరు తేదీ అని సలహాలు, సూచనలు చేయాలని తెలిపారు. So that state vision document can be prepared. So state vision కోసం government has said that జిల్లా స్థాయి మీటింగ్ జరగాలి, మిగతా స్టేక్ హోల్డర్స్ తో చర్చ చేయాలి. సో ఈ రోజు ఆ చర్చ చేయబడింది. గతంలో కూడా రెండుసారి మనం ప్రజాప్రతినిధులతో యాజ్ వెల్ యాజ్ ఆఫీసర్స్తో మీటింగ్ చేశాము. సో ముఖ్యంగా ఇన్ దిస్ విజన్ ఎనీథింగ్ కెన్ బి సజెస్టెడ్, లైక్ health awareness ఇంకా ఉండాలి, health infrastructure పెరగాలి, as well as skill development మీద పనిచేయాలి, or we have to work for agriculture, horticulture, animal husbandry development, or industries రావడానికి కోసం ఇంకా effective policy ఉండాలి, incentives ఉండాలి, or youth కోసం ఇంకా training programs ఏర్పాటు చేయాలి. whatever suggestions you can do, ఒక క్వశ్చన్ లో మీరు సజెషన్స్ ఇవ్వచ్చు. సో దట్ మనం ఆ క్వశ్చన్స్ కూడా ఆన్సర్స్ కూడా కంపైల్ చేసేసి అదనంగా లాస్ట్ ఒక 10 days నుంచి 15 days నుంచి ప్రజల నుంచి కూడా తీసుకున్నాము. ఇప్పటి వరకు సుమారు ఒక 70,000 వరకు రెస్పాన్సెస్ కూడా వచ్చినాయి. ఒక క్యూఆర్ కోడ్ స్కాన్ చేసేసి ఒక క్వశ్చన్ పీపుల్ ఆర్ ఫిల్లింగ్ ద ఫార్మ్స్. సో అక్కడి నుంచి కూడా వేరే వేరే అంటే గ్రూప్స్ లైక్ యూత్, ఫార్మర్స్, గవర్నమెంట్ ఎంప్లాయీస్, ఇండస్ట్రియలిస్ట్, ఎస్ఎల్జీ గ్రూప్స్ వాళ్ళు కూడా తీసుకుని ఫీడ్బ్యాక్ ఇస్తారు. అలాగే వాళ్ళకి కావాల్సినటువంటి మినిమం ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ లైక్ టైర్స్. బేసిక్లీ దీస్ 7-8 క్వశ్చన్ గవర్నమెంట్ లాస్ట్ అండ్ కూటమి ప్రభుత్వంలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అందిస్తున్న పాలనలో ప్రజలు సుభిక్షంగా ఉండాలని అమ్మవారిని ప్రార్థించినట్లు పుంగనూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ చెల్ల రామచంద్రారెడ్డి తెలిపారు. దసరా మహోత్సవాల్లో భాగంగా శక్తి స్వరూపిణి శ్రీ బోయకొండ గంగమ్మకు ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు అందించేందుకు చెల్ల రామచంద్రారెడ్డి దంపతులు ఆలయానికి చేరుకోగా ఆలయ మర్యాదలతో ఆయనకు ఈవో ఏకాంబరం ఘనంగా స్వాగతం పలికారు. భక్తి శ్రద్ధలతో అమ్మవారికి పట్టు వస్త్రాలను అందజేశారు.
పాదాల చెంతకు ఇక్కడున్న ప్రజలు అందరం కూడా ఆమె చెంతకు వచ్చి ఆమె దర్శనం చేసుకునే భాగ్యం కల్పించిన బోయకొండమ్మ తల్లికి మా పాదాభివందనాలు ప్రజలందరి తరపున. అదేవిధంగా ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడే 100 రోజులైంది. ఈ పుంగనూరు నియోజకవర్గంలో ప్రజలందరికీ కూడా ఆరోగ్యాలు కల్పిస్తూ ఈ ప్రభుత్వానికి, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి, ఉప ముఖ్యమంత్రికి, నరేంద్ర మోడీ గారికి, పవన్ కళ్యాణ్ గారికి ఈ బోయకొండ గంగమ్మ ఆశీస్సులు ఉండి వాళ్ళందరికీ కూడా ఆరోగ్యాలు కల్పించి అందరికీ కూడా ఈ రాష్ట్రాన్ని అన్ని విధాల ప్రజలకు మేలు జరిగేలా, ఈ రాష్ట్రంలో భవిష్యత్తు, పిల్లల భవిష్యత్తు కానీ రాష్ట్ర అభివృద్ధి కోసం కానీ అన్ని వేళలా కృషి కల్పించి శక్తి కల్పించాలని చెప్పి భగవంతుని కోరుకుంటూ, అదేవిధంగా ఇక్కడ ప్రజల కోరిక మేరకు మా సొంత ఖర్చులతో ఈరోజు ఈ బోయకొండమ్మ తల్లి దర్శనానికి రావడం ఎంతో భాగ్యంగా ఉంది. మేము ఇక్కడ ప్రజల కోరిక, ఇక్కడ ప్రజలకు అన్ని మేలు జరగల్లా, అందరూ ప్రజలు కూడా సుఖశాంతులతో ఉండాలని చెప్పి ఆ బోయకొండమ్మ గమ్మ తల్లిని ప్రార్థించుకుంటూ ఈ అవకాశం కల్పించిన ప్రజలందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై తల్లి. పొంగనూరు పట్టణంలోని వ్యవసాయ కార్యాలయంలో గంగవరం, పెద్దపంచాని, పొంగనూరు మండలాలకు చెందిన రైతు సేవా కేంద్రం సిబ్బందికి శుక్రవారం శిక్షణ కార్యక్రమం జరిగింది. చిత్తూరు జిల్లా వనరుల కేంద్రానికి చెందిన ఏపీడీ నాగపద్మిని ఆధ్వర్యంలో శిక్షణ నిర్వహించారు. వరి, వేరుశనగ పంటలలో యాజమాన్య పద్ధతులు, సమగ్ర పోషక యాజమాన్యంపై అవగాహన కల్పించారు. చిన్నారి అస్పియా మరణం మనసును కలిచివేస్తోందని, పార్టీలకు అతీతంగా అందరూ బాధిత కుటుంబానికి న్యాయం జరిగేలా శ్రమిద్దామని తమ్మలపల్లి ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డి అన్నారు. శుక్రవారం పుంగనూరు పట్టణం యూబీ కాంపౌండ్లోని చిన్నారి ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు. ఆత్మస్థైర్యంతో ఉండాలన్నారు. దోషులను పట్టుకుని శిక్షించే విషయంలో తమ కృషి ఉంటుందని కుటుంబ సభ్యులతో ఎమ్మెల్యే చెప్పారు.
ఇంటి ముందు సండే ఇంటి ముందు ఎక్కి చేసిన సీసీ కెమెరా ఉండేది పోయింది. క్యాస్ట్ కూడా ఎవరు అంతా వాళ్ళే నైట్ కష్టపడతా. ఈరోజు పొంగనూరులో హజపుత్రుల కుమార్తె అశ్విన ఘోరమైన దుస్థితి. చెప్పుకునేదానికి కూడా మాటలు రాని పరిస్థితుల్లో అన్యం పుణ్యం తెలియని చిన్నారిని హత్య చేయడం అనేది ఇది చాలా దుర్మార్గమైన పని. ఇది ఇక్కడ పొంగనూరులోని కాదు, రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ విషయం తెలిసిన ప్రతి ఒక్కరూ మానవత్వంతో ప్రతి ఒక్కరూ కూడా బాధపడుతూ ఉన్నారు. ఇది ఎక్కడా జరగరానేంత ఘోరమైన నీచమైన పని అని చాలా బాధపడుతూ ఈరోజు కూడా ఇక్కడికి వచ్చి మేము కూడా ఉన్నాము, తోడుగా అందరం కలిసి మంచైనా చెడ్డైనా కలిసి ఉందామని ఒక ధైర్యం చెప్పడానికి రావడం జరిగింది. ఏదేమైనా కానీ ఇలాంటి దుర్మార్గమైన పనులు ఎవరైతే చేశాను ఒడిగట్టినారో అందరూ కూడా కలిసి దీనికి పార్టీలకు అతీతంగా అందరము కలిసి ఖచ్చితంగా ఎప్పుడూ ఇంకా చేయకూడదనే ఒక పరిస్థితిని ప్రభుత్వం కానీ ఇటు సైడ్ అపోజిషన్ ఉన్న మనం కానీ అందరూ కూడా కలిసి కట్టుగా దీన్ని తొందరగా కూడా సెట్ అవుట్ చేసి బాగా మిగతా వాళ్ళకందరికి కూడా తెలిసి వచ్చేటట్టు చేస్తారని చేయాలని కూడా మనం అందరం కూడా గట్టిగా అన్ని రకాలుగా మనం కూడా వాళ్ళకు చేదోడు ఓదాడు ఉండి ప్రతిదీ కూడా మనం కూడా వాళ్ళతో పాలు పంచుకొని దీన్ని బయట పెట్టిన దాకా కూడా ప్రతి ఒక్కరూ కూడా క్షమించాలని కూడా బాధ్యత మన అందరి మీద ఉందని కూడా కోరుకుంటున్నాం. ఈ నెల 9వ తేదీన బుధవారం వైఎస్ఆర్సీపీ వ్యవస్థాపక అధ్యక్షులు మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పొంగనూరుకు వచ్చి చిన్నారి కుటుంబ సభ్యులను పరామర్శిస్తారని ఆయన కేసీటీవీ ద్వారా తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ అలీం బాషా, కౌన్సిలర్లు సాజిదా, రేష్మా, అమ్ము, జయకుమార్ యాదవ్, నేతలు ఫక్రుద్దీన్ షరీఫ్, రాజేష్, హేమంత్, సురేష్, ఇర్ఫాన్, రషీదా, ఇఫ్తికార్, నవీన్ రాజు, జావీద్, మురళి, అమ్ముకుట్టి తదితరులు పాల్గొన్నారు. ప్రతి ఒక్కరూ కూడా కుల మతాలకు అతీతంగా ఈరోజు పార్టీలకు అతీతంగా పాప కోసం అందరూ కూడా చాలా ఇది చేస్తారంటే చాలా సంతోషంగా ఉంది. మొట్టమొదటిగా పొంగనూరు ప్రజలకందరికీ కూడా అందరూ కూడా వాళ్ళ కుటుంబం తరఫున అందరి తరఫున చెప్పాలి. తర్వాత బుధవారం 9వ తారీఖున జగన్మోహన్ రెడ్డి గారు, మన ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు, ఎంపీ మిథున్ రెడ్డి గారు కూడా ఇక్కడికి రావడం జరుగుతుంది. మనం అందరం కూడా ఉన్నాము, తోడుగా ఉండాలి. నెక్స్ట్ కూడా ఇట్లాంటి జరగకుండా ఉండాలంటే ఏం చేయాలో ప్రతి ఒక్కరూ కూడా మా కుటుంబానికి తోడుగా ధైర్యం చెప్పాలా, అందరం కూడా మేము ఉన్నామని ఒక భరోసా ఇచ్చే కార్యక్రమం ఇది. చేయాల్సిన బాధ్యత కూడా ప్రతి ఒక్క పౌరుని మీద ప్రతి ఒక్కరి మీద ఉందని కూడా తెలియజేస్తూ ఏమైనా కానీ ఇలాంటి నీచమైన చర్య జరగకూడదు. బుధవారం ఎప్పుడు వస్తుంది? చాలా నీచమైన చర్య ఇది. అందరూ కూడా బాధపడాల్సిన దుర్ఘటన ఇది. చాలా బాధాకరంగా ఉందని కూడా మీకు అందరికీ తెలియజేస్తాం. పొంగనూరు విద్యుత్ శాఖ పట్టణ ఏఈగా మహేందర్ రెడ్డి శుక్రవారం బాధ్యతలు చేపట్టారు. సోమల ఏఈగా ఉన్న ఆయన బదిలీపై పొంగనూరుకు రావడం జరిగింది. మేలుపట్లలోని విద్యుత్ శాఖ కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. విద్యుత్ సిబ్బంది ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పొంగనూరు పట్టణ ప్రాంతంలో విద్యుత్ సమస్యలను అధిగమించేందుకు కృషి చేస్తానని తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యుత్ సరఫరాలో ఏమైనా సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలన్నారు. ఇక్కడ ఏఈగా పనిచేస్తున్న శశిధర్ చౌడేపల్లికి బదిలీ అయ్యారు.
సోమల నుంచి ఏఈగా వర్క్ చేస్తూ సోమల నుంచి పొంగనూరు టౌన్ సెక్షన్కు ఏఈగా ఈరోజు బాధ్యత తీసుకుంటున్నాను. నేను ఈ పొంగనూరులో ఇంత మునుపు కూడా నేను ఇక్కడ వర్క్ చేశాను. ఆ యొక్క అనుభవంతో ప్రజలందరికీ కూడా మెరుగైన విద్యుత్తును అంతరాయం లేకుండా ప్రతి ఒక్క కన్జ్యూమర్కి సప్లై అందించేదానికి నా వంతు సహకారంతో స్టాఫ్ యొక్క సహకారంతో ఈ యొక్క సంస్థను ముందుకు తీసుకెళ్లేదానికి నేను మా స్టాఫ్ అందరి ద్వారాతో నేను ముందుకు తీసుకెళ్తానని ప్రజామూలకంగా ప్రతి ఒక్కరికి కూడా ఎలాంటి విద్యుత్ అంతరాయం లేకుండా కూడా సప్లై నిరంతరము ప్రజలకందరికీ అందిస్తామని తెలియపరుచున్నాను. పొంగనూరు మండలం చెదలలో కొలువుదీరిన సప్తమాతృక సమేత చౌడేశ్వరిదేవి నవరాత్రి ఉత్సవాలు శుక్రవారం వైభవంగా ప్రారంభమయ్యాయి. వేణుగోపాల్ రెడ్డి సారథ్యంలో గురువారం రాత్రి అమ్మవారి నవరాత్రి ఉత్సవాలకు అంకురార్పణ జరిగింది. శుక్రవారం ఉదయం అమ్మవారిని బాలా త్రిపుర సుందరిగా తీర్చిదిద్దారు. ఉత్సవాల సందర్భంగా ఊరంతా అలంకరించుకుందా అన్నట్లుగానా. ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం. అంగరంగ వైభవంగా ప్రారంభమైన శ్రీ సప్తమాతృక సహిత శ్రీ చౌడేశ్వరిదేవి అమ్మవారి దసరా మహోత్సవాలు 2024వ సంవత్సరం చాలా ఘనంగా ప్రారంభమైనాయి. ఈరోజు మొదటి రోజు. ఈరోజు ఉదయపూర్వం కలశారాధన, కలశ స్థాపన, గణపతి హోమం, మృత్యుంజయ హోమం, నవగ్రహ హోమం, శ్రీ చౌడేశ్వరి హోమం, నిత్య హోమాలు నిర్వహించి అమ్మవారికి పంచామృతాభిషేకం జరిపి విశేషంగా అమ్మవారిని అలంకరించి ఈరోజు బాలా త్రిపుర సుందరి అమ్మవారి అలంకరణతో అవతారంతో అమ్మవారు భక్తులకు దర్శనమిస్తున్నారు. మీకు అందరికీ తెలుసు, ప్రతి సంవత్సరం ఎంతో భక్తి శ్రద్ధలతో నియమనిష్టలతో ఇక్కడ 9 రోజులు చాలా అంగరంగ వైభవంగా ఈ ఉత్సవాలు జరుపబడుతున్నాయి. ఈ ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా ప్రతి ఒక్క రోజు అమ్మవారు విశేష అలంకారంతో వివిధ అవతారాలతో భక్తులకు దర్శనమివ్వడం జరుగుతుంది. ఇంతటి క్రతువును ఋత్వికులు చాలా భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తున్నారు. కావున భక్తులందరూ ఇక్కడికి విచ్చేసి అమ్మవారిని దర్శించి ఇంకా 9 రోజులు ఈ శరన్నవరాత్రులు జరుగును కాబట్టి ఇక్కడికి వచ్చి అమ్మవారిని దర్శించిన యెడల మీ కుటుంబంలో సుఖశాంతులతో పాటు అష్టైశ్వర్యాలు సిద్ధించగలవని అమ్మవారిని ప్రార్థిస్తూ. పొంగనూరులో అస్పియా మరణం అందరినీ కలిచివేస్తోంది. చిన్నారికి న్యాయం జరగాలని, దోషులను త్వరగా పట్టుకుని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే శుక్రవారం ధర్నాలు, నిరసనలతో పట్టణం దద్దరిల్లింది. అంజుమన్ కమిటీ ఆధ్వర్యంలో ముస్లింలు చేపట్టిన నిరసన ర్యాలీ పురవీధుల గుండా స్థానిక ఎన్టీఆర్ కూడలికి చేరుకుంది. ఈ ర్యాలీలో నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ చల్లా రామచంద్రారెడ్డి పాల్గొని తన సంఘీభావం తెలిపారు.
దసరా మహోత్సవాల్లో భాగంగా పొంగనూరులోని శ్రీ కళ్యాణ వెంకటరమణ స్వామివారి ఆలయంలో అర్చకులు ఏర్పాటు చేసిన బొమ్మల కొలువు ఆకట్టుకుంటోంది. దేవీ నవరాత్రుల్లో భాగంగా మార్వాడీలు సందడి చేశారు. నాగపాలెంలోని కళ్యాణ కోదండ రామాలయంలో కొలువు తెచ్చిన దుర్గాదేవి ప్రతిమకు శుక్రవారం సాయంత్రం భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించారు. లలిత సహస్ర పారాయణం అనంతరం మార్వాడి పిల్లలు, యువకులు, మహిళలు దాండియా స్టెప్పులతో సందడి చేశారు. ఓం శ్రీ మహారూపాయ నమః, ఓం శ్రీ జ్యోతిరూపాయ నమః, ఓం శ్రీ మహేశ్వరే నమః, ఓం శ్రీ పార్వతే నమః, ఓం వరదరూపాయ నమః, ఓం శ్రీ పరబ్రహ్మస్వరూపిణే నమః, ఓం శ్రీ లక్ష్మీ నమః, ఓం శ్రీ లక్ష్మీ స్వాహాం సామ్రాజ్యం భోజ్యం స్వరాజ్యం వైరాజ్యం పారమేష్టం రాజ్యం మహారాజ్య మహాధిపత్యం. గోవింద శ్రీ దుర్గా పరమేశ్వరి పాదాలు గోవింద గోవింద శ్రీ దుర్గా పరమేశ్వరి సర్వతో జయమంగళ.
మెరుగైన సేవలు అందించాలని మున్సిపల్ కమిషనర్ మధుసూదన్ రెడ్డి ఆకాంక్షించారు. పొంగనూరు పట్టణం కొత్త ఇళ్లలో నూతనంగా ఏర్పాటు చేసిన బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంకును ప్రారంభించారు. పొంగనూరు పురపాలక సంఘ పరిధిలో విజయవాడ జోన్ పరిధిలో పొంగనూరు పట్టణంలోని బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రారంభోత్సవానికి చేసిన జోనల్ మేనేజర్ గారికి నన్ను ఈ కార్యక్రమానికి ఆహ్వానించిన బ్రాంచ్ మేనేజర్ గారికి మిగతా స్టాఫ్కి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటాను. మా విజయవాడ జోన్ నుంచి 82వ బ్రాంచ్ ఇక్కడ పొంగనూరులో పట్టణంలో ఓపెన్ చేస్తున్నాం. బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేది ఒక పబ్లిక్ సెక్టర్ బ్యాంకు, 119 ఇయర్స్ ఓల్డ్ బ్యాంకు. మేము మొత్తం ఇండియాలో మేము 5100+ బ్రాంచెస్ ఉన్నాయి. ఇవే కాకుండా 27 కంట్రీస్లో మా బ్రాంచెస్ ఉన్నాయి, ఫారిన్ బ్రాంచెస్ ఉన్నాయి 27 కంట్రీస్. సో మేము ఇక్కడ బిజినెస్ నాట్ ఓన్లీ డొమెస్టిక్, ఇంటర్నేషనల్ కూడా ఆ డొమెస్టిక్ ప్రెజెన్స్ ఉంది. సో వీఆర్ ద ఓన్లీ బ్యాంక్ having the 13 lakhs crores business without any merger in the any other banks, public sector banks. So as on 30th September, our bank business is 13 lakhs crores, and we wish to open such branches in the future also, and we want to expand our Bank of India branches in this area, and particularly in Rayalaseema and Tirupati cluster. పొంగనూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ చెల్ల రామచంద్రారెడ్డి అస్ఫియా అంజుమ్ కుటుంబీకులను పరామర్శించారు. చిన్నారి తండ్రి అజ్మతుల్లాకు మనోధైర్యాన్ని కల్పించి తాము ఎల్లప్పుడూ అండగా ఉంటామని భరోసా కల్పించారు. చిన్నారిని చంపిన నిందితులను త్వరలోనే గుర్తించి కఠినంగా శిక్షించేందుకు చర్యలను చేపడతామని ఆయన హామీ ఇచ్చారు. కేసుకు సంబంధించి పురోగతిపై సిఐ శ్రీనివాసులను అడిగి తెలుసుకున్నారు. సెకండ్ క్లాస్ బాబు होता नहीं मैं इनोट बीच में और एसपी ఇక్కడ 3 days పోలీస్ పూర్తిగా శాటిలైట్ చేంజ్ చేస్తాం. ఫస్ట్ టైం శాటిలైట్ చేసి 450 ఫీట్ అంటే తర్వాత బయట వస్తుంది. ఈరోజు ఈ పొంగనూరు పట్టణంలో చాలా బాధాకరం. ఎందుకంటే 6 సంవత్సరాల అమ్మాయి అస్ఫియా ఈరోజు మన కళ్ళ ముందర లేకుండా పోవడం, అతి దారుణంగా దుండగులు హత్య చేయడము, ఇది మానవత్వానికే ఒక తీరని లోటు. ఎందుకంటే ఒక చిన్న బిడ్డను ఇంత దారుణంగా చంపినారంటే ఆ దుర్మార్గులను భగవంతుడు కాదు మానవులు కూడా ఏ విధంగా శిక్షించాలంటే అంత కఠినంగా శిక్షించాలని చెప్పి నేను తెలియజేస్తాను. ఎందుకంటే ఎంతటి వారైనా కూడా, ఎంతటి ఏ పార్టీలో ఉన్నా కూడా, ఎంతటి వారినైనా కూడా శిక్షించాలని చెప్పి ఈరోజు మేమందరం కూడా డిమాండ్ చేస్తున్నాం. ఇదే విధంగా మేము పోలీసు వ్యవస్థను కూడా కోరినాం. ఎస్పీ గారు కూడా దీన్ని పూర్తిగా ఒక ఛాలెంజ్గా తీసుకొని 3 రోజుల నుంచి ఇక్కడనే ఈ పొంగనూరు పట్టణంలోనే తిష్టేసి ఈ ఫస్ట్ టైం ఆంధ్రప్రదేశ్ హిస్టరీలోనూ శాటిలైట్ ద్వారా కూడా చేసిస్తూ ఉన్నారు.
దోషులను 24 గంటల్లోనే పట్టుకునే అవకాశం ఉంది. పట్టుకున్న వెంటనే వాళ్ళను పూర్తిగా శిక్షించి ఉరిసి చేయాలని చెప్పి నా డిమాండు. వాళ్ళకు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆ డిమాండ్కు ప్రభుత్వము న్యాయస్థానాలు కూడా దీన్ని సమర్థిస్తాయని చెప్పి నేను ఆ భగవంతుని కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇటువంటి సంఘటనల ఎక్కడా కూడా జిల్లాలో కాదు, రాష్ట్రంలో కాదు, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎక్కడ కూడా ఇటువంటి అవాంఛనీయ కార్యక్రమాలు జరగకూడదని చెప్పి ఎంతో పటిష్టంగా పరిపాలన ముందుకు కొనసాగిస్తున్నాడు. దురదృష్టవశాంతో మనకి ఇక్కడ జరగడము, దీన్ని కూడా మేము ఒక ఛాలెంజ్గా తీసుకుంటున్నాం. ఎప్పుడు కూడా ఇక్కడ అన్ని పట్టణంలో సీసీ కెమెరాలు ఇప్పుడు అన్ని మేము చెప్పడం జరిగింది. కమిషనర్లకు కానీ అన్ని 110 సీసీ కెమెరాలు కూడా బిగించడం జరుగుతూ ఉంది. ఎక్కడ చూసినా మసీదుల్లో అయితేనేమి, ఇక్కడ గుళ్ళల్లో అయితేనేమి, ఎక్కడ కూడా చర్చిల్లో అయితేనేమి, పబ్లిక్ ప్లేసుల్లో కూడా అన్ని తావుల సీసీ కెమెరాలు బిగించి పొంగనూరు పట్టణంలో ఎక్కడా ఇటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూడాల్సిన బాధ్యత మా అందరి మీద ఉంది, ప్రజల మీద ఉంది. దీనికి పూర్తిగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ పొంగనూరు ప్రజల తరపున మేమందరం కూడా దోషులను 24 గంటలు పట్టుకోవాలా, వాళ్ళని కఠినంగా శిక్షించి వాళ్ళకు ఉరి శిక్ష వేయాల్సిందని చెప్పి నేను డిమాండ్ చేస్తూ విరమించుకుంటున్నాను. ఆయన వెంట విశ్రాంత డీఎస్పీ సుకుమార్ బాబు, మండల పార్టీ అధ్యక్షులు మాధవరెడ్డి, జనసేన జిల్లా కార్యదర్శి పగడాల రమణ, మైనార్టీ నాయకులు సుహెల్ బాషా, షామీర్, నేతలు సివి రెడ్డి, ప్రసాద్ స్వామి, మోహన్ రెడ్డి, సుబ్రహ్మణ్యం రాజు తదితరులు ఉన్నారు. పొంగనూరులో దేవి నవరాత్రుల సందర్భంగా శుక్రవారం అమ్మవారి ఆలయాలకు భక్తులు పోటెత్తారు. ఈ క్రమంలోని వివిధ రూపాల్లో అమ్మవార్లు భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. కరువు
ఆడించానమ్మా లోకమంత చీకటాయే నా కనులకు మాయగమ్మె లోకమంత చీకటాయే నా కనులకు మాయగమ్మె అపరాధము మన్నించు ఓ త్రిపుర సుందరి శ్రీ బాలా ఓ బాల నా బాల త్రిపుర పాలించు మమ్మిలా లాలించు తల్లిలా శ్రీ బాలా ఓ బాల నా బాల త్రిపుర చుంటివాయని దండించబోని నాను దయవుంచవే తల్లి పురము పురము నీదాయని తిరుగుచుంటివాయని దండించబోని నాను దయవుంచవే తల్లి పురములన్నీ నీవని మాము కాచుచుంటివని పురములన్నీ నీవని మాము కాచుచుంటివని తెలుసుకున్నానులే ఓ త్రిపుర సుందరి శ్రీ బాలా ఓ బాల నా బాల త్రిపుర పాలించు మమ్మిలా లాలించు తల్లిలా శ్రీ బాలా ఓ బాల నా బాల త్రిపుర పద్మమునా నిను బెట్టి పద్మముని చేతికిచ్చి పద్మాల కనుదోయిని పద్మముతో అలది అలది పద్మమునా నిను బెట్టి పద్మముని చేతికిచ్చి పద్మాల కనుదోయిని పద్మముతో అలది అలది పద్మములతో పూజించెద పద్మరాగమంజరి పద్మములతో పూజించెద పద్మరాగమంజరి పద్మాలతో ఆటలాడు ఓ త్రిపుర సుందరి శ్రీ బాలా ఓ బాల నా బాల త్రిపుర పాలించు మమ్మిలా లాలించు తల్లిలా శ్రీ బాలా ఓ బాల నా బాల త్రిపుర మా బిడ్డవు కాదని నీ బిడ్డలమేమని గుర్తించా నా తల్లి ఓ త్రిపుర సుందరి మా బిడ్డవు కాదని నీ బిడ్డలమేమని గుర్తించా నా తల్లి ఓ త్రిపుర సుందరి మాముగాచు రక్షణివే మా పాలి దేవి నీవే మాముగాచు రక్షణివే మా పాలి దేవి నీవే శ్రీ బాలా త్రిపుర సుందరి శ్రీ బాలా ఓ బాల నా బాల త్రిపుర పాలించు మమ్మిలా లాలించు తల్లిలా శ్రీ బాలా ఓ బాల మా బాల త్రిపుర అంగవైకల్యం శరీరానికే కానీ మనసుకు కాదని అన్ని రంగాల్లో రాణించాలని ఆకాంక్షిస్తున్నామని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ పేర్కొన్నారు. శుక్రవారం చిత్తూరులోని అంబేద్కర్ భవన్లో విభిన్న ప్రతిభావంతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో
కృత్రిమ కాలు పంపిణీ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ విభిన్న ప్రతిభావంతులు అన్ని రంగాల్లో రాణించాలని ఆకాంక్షిస్తున్నానన్నారు. విభిన్న ప్రతిభావంతుల సంక్షేమం కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, స్వచ్ఛంద సంస్థలు పలు సేవా కార్యక్రమాలు చేపడుతున్నాయన్నారు. ఇందులో భాగంగా ఫ్రీడమ్ ట్రస్ట్, సేవ్ టెక్నాలజీస్ ఆధ్వర్యంలో 208 మంది లబ్ధిదారులకు ఒక్కొక్కటి 15,000 రూపాయల విలువలతో మొత్తం 35 లక్షలతో 218 కృత్రిమ కాళ్లను పంపిణీ చేస్తున్నామన్నారు. అనంతరం వికలాంగులకు కృత్రిమ కాళ్లను పంపిణీ చేశారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అంగవైకల్యం శరీరానికే కానీ మనసుకు కాదు. కృత్రిమ కాళ్ల పంపిణీలో జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్. పుంగనూరుకు రానున్న మాజీ సీఎం వైఎస్ జగన్ వెల్లడించిన ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథ్ రెడ్డి. శక్తి స్వరూపిణి శ్రీ బోయకొండ గంగమ్మకు ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు సమర్పించిన తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ చల్లా రామచంద్రారెడ్డి. పుంగనూరులో ఆగని నిరసనలు. ఎస్పీఎం మరణానికి కారకులైన నిందితులను శిక్షించాలంటూ డిమాండ్. విద్యుత్ శాఖ ఏఈగా బాధ్యతలు చేపట్టిన మహేందర్ రెడ్డి. తిరిగి కేసీటీవీ వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. అంతకు సెలవు. నమస్కారం.